ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 థియేట్రికల్ ట్రైలర్ విడుదలై ఆడియన్స్ నుండి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కేవలం అభిమానుల నుండి మాత్రమే కాకుండా సెలబ్రిటీస్ నుండి కూడా ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మన తెలుగు సినిమా స్థాయి ప్రపంచ పటంలో పెట్టి ఆస్కార్ అవార్డును సాధించి హాలీవుడ్ మొత్తం మన టాలీవుడ్ పై చూసేలా చేసిన రాజమౌళి కూడా నేడు ఈ ట్రైలర్ పై స్పందించి అల్లు అర్జున్ సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. రాజమౌళితో పాటుగా మీడియం రేంజ్ హీరోలు, హీరోయిన్స్, దర్శకులు కూడా స్పందించారు. వారిలో ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఉన్నాడు. ట్రైలర్ ను చూసిన వెంటనే ఆయన ట్విట్టర్లో వైల్డ్ ఫైర్ అని ట్వీట్ చేశారు. దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ చాలా థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్, అదే విధంగా నీకు శుభాకాంక్షలు కూడా. చిత్రం చాలా పెద్ద హిట్ అయింది, కానీ నువ్వు నన్ను ఒక విషయంలో క్షమించాలి. పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల నీ సినిమా చూడలేకపోయాను, కానీ వీలు చూసుకొని ఖచ్చితంగా చూస్తాను, నీకు కాల్ చేస్తాను అని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్ కి కిరణ్ అబ్బవరం సమాధానమిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, డిసెంబర్ 5 కోసం ఎదురు చూస్తున్నాను అంటూ రిప్లై ఇచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఫ్యాన్స్ కి చాలా బాగా అనిపించింది. అల్లు అర్జున్ కి ఏమాత్రం ఈగో లేదని, ఇండస్ట్రీలో ఇప్పుడే ఎదుగుతున్న నటీనటుల్ని ప్రోత్సహించడం ముందు ఉంటాడని ఈ సందర్భంగా ఆయన్ని పొగుడుతున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా డిసెంబర్ 5న విడుదలవబోతున్న పుష్ప 2కి సంబంధించి షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో శ్రీలీల, అల్లు అర్జున్ మధ్య ఐటెం సాంగ్ కూడా చిత్రీకరించింది మూవీ టీం. గత 3 రోజుల నుండి సారథి స్టూడియోస్ లో అల్లు అర్జున్, రష్మిక మధ్య ఒక డ్యూయట్ సాంగ్ ని కూడా చిత్రీకరిస్తున్నారు. నిన్న పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరపగా సాంగ్ షూటింగ్ కోసం కాస్త గ్యాప్ వచ్చింది. రేపటి నుండి మళ్లీ షూటింగ్ మొదలు కాబోతుంది. అదేవిధంగా క్లైమాక్స్ కు సంబంధించి ఒక చిన్న రీషూట్ కూడా చేయాలని అనుకుంటున్నారట డైరెక్టర్ సుకుమార్. ఇవన్నీ పూర్తయి మొదటి కాపీ సిద్ధమయ్యేలోపు డిసెంబర్ 1 అయిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. కానీ అనుకున్న సమయానికి నార్త్ అమెరికా ప్రీమియర్స్ కి డ్రైవ్ పంపేందుకు కూడా సిద్ధం చేస్తున్నారట మేకర్స్.